లేవమ్మా, ఆకలేస్తోందమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎన్నిసార్లు పిలవాలి? ఆకలేస్తోంది, లేవమ్మా. రోజు నువ్వే కదా ముద్దలు కలిపి తినిపిస్తావు. ఇవాళ ఏమైందమ్మా? పొద్దున్నుంచి ఒక్కసారి కూడా మాతో మాట్లాడటం లేదు, అస్సలు మిమ్మల్ని చూడడం లేదు, బూస్ట్ ఇవ్వలేదు, నాకు ఇష్టమైన టిఫిన్ చేస్తా అని చెప్పి అలాగే పడుకున్నావు. ఎందుకమ్మా? ఏమైంది? జ్వరం వచ్చిందా? పొద్దున్నుంచి మన ఇంటికి ఎవరెవరో వస్తున్నారమ్మా, అందరూ నీ గురించే చెప్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు. చెల్లి కూడా ఏడుస్తోంది. ఏమైందమ్మా? నాన్న ఏడుస్తున్నాడు. నీకేమైంది? ఇంత పిలిచినా రావా అమ్మా? మేమంటే అంత కోపమా? ఎప్పుడో ఒకసారి అల్లరి చేస్తూ నీ మాట వినలేదని మాపై కోపమా? మాట్లాడమ్మా. రోజు మమ్మల్ని ఎత్తుకొని ఆడించే నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా నిద్రపోతున్నావు? నువ్వు లేకపోతే మేమేమైపోతాం? రోజు స్నానం ఎవరు చేయిస్తారు? టిఫిన్ ఎవరు పెడతారు? జడెవరేస్తారు? ఏంటమ్మా ఇది? మేమేమైనా తప్పు చేశామా? ఇక నువ్వు రావని చెప్తున్నారు, నిజంగా రావా అమ్మా? మరి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అంటే సినిమాల్లో చూపించినట్లు మేము అనాథలం అయ్యామా? మాకు ఎవరు లేరా? ఎందుకమ్మా సడన్గా వెళ్ళిపోయావు? 2 రోజుల నుంచి నిన్ను టీవీలో చూపిస్తున్నారమ్మా, నీకేమో అయ్యిందంటున్నారు. నాకు ఏడుపు వస్తోంది. నీకేమైందమ్మా? ఎంత పిలిచినా నువ్వు రావు. నాన్న ఏం చెప్పలేకపోతున్నాడు. మాకు ఏడుపు వస్తోంది, చెల్లి కూడా ఏడుస్తోంది. జగన్ మామయ్య ఇల్లు ఇచ్చాడని నువ్వు సంతోషంగా చెప్పినందుకు వాళ్ళెవరో ఫేస్బుక్లో ఇంకా దేంట్లోనో పెట్టి నిన్ను బాధ పెట్టారని, అందుకే నువ్వు చాలాసేపు ఏడ్చి ఏడ్చి చనిపోయావని చెప్తున్నారు. నిజమా అమ్మ? నాన్న కూడా ఇదే చెప్పాడు. అసలు వాళ్ళు మనుషులా అమ్మ? ఎవరైనా సాయం చేస్తే చెప్పుకుంటారు కదమ్మా, దానికి ఇలా చెయ్యాలా? అసలు వాళ్ళు కడుపుకి ఏం తింటారమ్మా? ఒక మనిషిని ఇంత బాధ పెడితే ఏమొస్తుందమ్మా? వాళ్ళకు పిల్లలు ఉండరా? వాళ్ళకు అమ్మ ఉంటుంది కదా. వాళ్ళమ్మ కూడా చనిపోతే మా బాధ వాళ్ళకు తెలుస్తుంది. వీళ్ళు మనుషులే కాదు, రాక్షసులు. వీళ్ళను పోలీసులు పట్టుకోరా అమ్మా? తప్పు చేసిన వాళ్ళను జైల్లో పెడతారు కదా. మరి వీళ్ళను ఎవరు ఏం చెయ్యరు. ఎవరెవరో నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. నువ్వు ఎంత మంచిదానివో మాకు తెలుసమ్మా. వాళ్ళకేం తెలుసు? బ్యాడ్ అంకుల్స్. ఏడుపు వస్తుందమ్మా. ఇవి గీతాంజలి పిల్లలైన లేత మనసుల గాయాల నుంచి వస్తున్న కన్నీటి మాటలు. ఈ పసి మనసుల పెద్ద ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? గీతాంజలిని నీచంగా చిత్రీకరించిన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియానా, లేక ఆ పార్టీ అధినేతల? నిండు ప్రాణాన్ని మీ వికృత చేష్టలతో తీసిన మీకు ఎలాంటి శిక్ష పడాలని మహిళా లోకం మండిపడుతోంది. ఎవరిని చెప్పినా పోయిన ప్రాణం తిరిగి రాదు. ఆ పిల్లలకు తల్లిని తీసుకురాలేరు. Please subscribe Dot News.